నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. సూర్యోస్మి. విక్రమాదిత్య గారు ఏది ఎన్నాళ్ళకి ఏమిటి మార్పు? అమ్మా, మొన్నటిదాకానేమో అంటే ఆఫ్లైన్ ఏమనేవారు, సార్ లైట్లు వేస్తాం కానీ మీ ఫేస్ ఎక్కడ ఉంది అని అడిగేవారు. ఇప్పుడేమో స్వామివారికి తలనీలాలు సమర్పించేసి వస్తేనేమో విక్రమాదిత్య గారు ఎంత ముద్దుగా ఉన్నారు తెలుసా, చక్కగా. నైస్. ఎక్కడ సమర్పించారు? ద్వారకా తిరుమల. మొన్న మొక్కు కదా? మొక్కనేం కాదమ్మా, నేను నాకు అదే కదా చెప్పాను, మానస సరోవరం వెళ్తున్నాం. అప్పుడు స్వామివారి కోసం వదిలేశాను. మనం వెళ్తున్నాం కదా, చాలా జాగ్రత్తగా వెళ్ళాలని. ఇక అది పర్మిషన్స్ అయ్యి రాక ఆగిపోవడంతో నేను ఇక్కడ ద్వారకా తిరుమల నేను తక్కువగా వెళ్ళాను, పెద్ద ఎక్కువ వెళ్ళలేదు. బాగుంది. మన చాలా అంటే ఎదుగుతున్న క్రమంలో ఆధ్యాత్మిక చింతనలో వచ్చినటువంటి చిన్న చిన్న అవకతవకలు ఉన్నాయి, మీకు కూడా తెలుసు. వాటిలన్నింటికి ఒక మంచి పరిష్కారం చూపించు స్వామి. ఇంకా నేను అభ్యున్నతి చెందాలి, బాగా జరగాలి. ఆ ద్వారకా తిరుమల వెళ్ళడానికి ముందు రోజే జంగారెడ్డిగూడెంలో హెల్త్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది. వాళ్ళు 200 మంది 300 మంది వస్తే చాలా బాగా జరిగినట్టు వాళ్ళకి. అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ అలా వచ్చేవారు. అది ఆదివారం పిలుస్తారు కదా. నేను అన్నాను వస్తారులేండి అన్నాను. అంటే మనం చేసినప్పుడు 1000 వస్తారనుకుంటే 4000 వచ్చినట్టు 200 వస్తారనుకుంటే ఇంచుమించు 1200 మంది వచ్చి హాలు నిండిపోయి బయట టెంట్లు వేసేసి స్క్రీన్ పెట్టే స్థితికి వచ్చి, అంటే ఈ స్థితిని, ఈ గౌరవాన్ని, ఈ ప్రభావాన్ని ఆ భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా, నాకేం పెద్దగా కోరికలు లేదు. భగవంతుడా ఇంత అద్భుతం, అడగకుండానే ఇంత అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇచ్చావు, ఎక్కడికి వెళ్ళినా ఆదరాభిమానాలు ఇచ్చావు. మొన్న రేపల్లి వెళ్ళాను, అక్కడ కూడా విపరీతమైనటువంటి జనసందోహం. సూర్యుడిని కొలిస్తే ఇదే ఫేమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యుడు కదా. అందులో ఎటువంటి నేమ్, ఫైనాన్షియల్ A to Z. కానీ ప్రధానంగా అందరూ చెప్పేది నేమ్ అండ్ ఫేమ్ అంటే పట్టుకోవాల్సింది సూర్యనారాయణ మూర్తి. పేరు ప్రఖ్యాతులు కావద్దు అని ఎవరు అడుగుతారు? ఎవరి ఫీల్డ్ లో వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కావాలి కదా. బ్యూటిఫుల్, చాలా చక్కగా. అలా అంటే ఆధ్యాత్మిక కోణంలోనే మీ మొక్కు సాగింది, దాన్ని అలాగే సమర్పించు. అంతే. వెరీ నైస్, వెరీ నైస్. 28వ తారీఖు కార్యక్రమం చేసాం. 29వ తారీఖు 28వ తారీఖు నైట్ వెళ్ళిపోయి నైట్ నిద్ర చేసి స్వామివారికి ఇమీడియట్ గా దర్శనం చేసుకుని ఉదయం సుప్రభాత సేవ చేసుకుని, సేవ తర్వాత తలనీలాలు సమర్పించేసి ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకుని స్వామి చాలా కృతజ్ఞతలు. అలాగే మధ్యాహ్నం స్వామి గుడికి వెళ్ళడం కూడా జరిగింది. విశేషంగా అక్కడ వాళ్ళు ఆ యువగరాళ్ళు ఆహ్వానం పలకడం, లోపలికి తీసుకెళ్లి మనుషుక్తం చేయటం చాలా 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 వింతగా అనిపిస్తుంది నాకు. ఎవరో వచ్చారని ఆఫీస్ లో వాళ్ళు కూడా, ఎవరైనా కొత్త గెస్ట్. అంతెందుకమ్మా, నేను తలనీలాలు సమర్పించేసి బయటకు వస్తే నాకు ప్రసాద్ ఉంటాడు కదా కూడా, తను ఫోన్ మాట్లాడుకుంటాను గుర్తుపట్ల. అంత అలవాటు అయిపోయింది. గిరిజాల జుట్టు కదా, చాలా హెవీగా. అంటే నాకు జుట్టు బాగుండేది కానీ అంత హెవీగా. దానికి ఒక కారణం ఏంటంటే, మీరు కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి నెల రోజులు పట్టేది అక్కడ వారం 10 రోజుల్లోనే జుట్టు విపరీతంగా పెరగటం, గోళ్ళు విపరీతంగా పెరగడం జరుగుతాయి. అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో భగవంతుడు మనకి ఆ శక్తి, దైవశక్తి తోడు ఉన్న వాళ్ళకి జుట్టు విపరీతంగా పెరుగుతుంది. నాకు ఒత్తు పెరిగిపోయింది, గడ్డం కూడా చాలా చిక్కగా ఉంటుంది, ఇంతకు ముందు ఉండేది కాదు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నా శక్తి, ఆ డివైన్ ఎనర్జీ నాలో సహస్రారం ద్వారా ఎక్కువ ప్రవేశించడం ద్వారా జుట్టు చాలా త్వరగా హెవీగా పెరిగిపోయింది. అది నాకు ఎప్పుడు అంటే బరువు భారం అని అనిపించలేదు, చాలా ఆనందంగా. కానీ యాక్చువల్ గా మగవారు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు,
గడ్డం పెంచుకుంటే అది కష్టం కష్టం అని అంటుంటారు. అవును. భార్యలు ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా గడ్డం పెంచుకోవాలి అని చెప్తారు అవును. 6వ నెల నుంచి అవును, అవును, కదా. అవును. అట్లాంటిది రైట్ రైట్. సో ఎలాగో జుట్టు టాపిక్ వచ్చేసింది కాబట్టి ఇది చెప్పేయండి సార్, ఇది అందరి సమస్యే. జుట్టుకు సంబంధించి అందరూ మీరు వెజిటబుల్ థెరపీ కూడా ప్రజలకు చెప్తూ ఉన్నారు, మనం కూడా మాట్లాడుకుని ఉన్నాము. అయితే జుట్టు సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎట్లా ఈ ఊడిపోవటము, అసలు ఈ ఫుడ్ వల్ల, ఈ పొల్యూషన్ వల్ల, రకరకాల స్ట్రెస్, లైఫ్ స్టైల్ అన్నీ కూడా దోహదపడుతున్నాయి. మన హెయిర్ సరిగ్గా పెరగకపోవటం, గ్రేయింగ్ ప్రధానమైన సమస్య చాలా మందికి కూడా. గ్రేయింగ్, తర్వాత ఊడిపోవటము, పలసన పడిపోవటం, అవన్నీ కూడా ఇది ఎట్లా అడ్రస్ చేయాల్సి ఉంటుంది? అదేనమ్మా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో భగవంతుడి మీద భక్తి తగ్గిపోయింది. అవును. అంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మనం కైలాస మానస సరోవరం అక్కడికి వెళితే కేవలం జుట్టు గోర్లే ఎందుకు పెరుగుతాయి విపరీతంగా? చాలా మార్పులు వస్తాయి మనిషిలో. కానీ ప్రస్ఫుటంగా కనిపించేది చూడండి, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి మునులకి జుట్టు విపరీతంగా పెరుగుతుంది. ఆ. మనము ఇక్కడ చాలా రకాలు తింటాం, నూనెలు రాస్తాం, వాళ్ళు అసలు అయినా పెరగదు. తలస్నానం కూడా సరిగా చేయరు, షాంపూలు వాడరు, కుంకుడికాయ ఏమీ వాడరు, కానీ విపరీతంగా జుట్టు ఎందుకు పెరుగుతుంది అంటే డివైన్ ఎనర్జీకి జుట్టుకి సంబంధం ఉంది. ఉపాసనలో ఉన్న వాళ్ళు కూడా జుట్టు తీయరు అని విన్నాను నేను, అవును. నిజమేనా? తీరం అంటే శక్తి అదే, శక్తిని స్వీకరించేది అదే, శక్తిని నిక్షిప్తం చేసేది అదే. అంటే శక్తికి అది దోహదం చేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా దాన్ని తీసేయటం, కట్ చేయటం అలా చేయకూడదు. అంటే మనకి భవిష్యత్తు పురాణంలో ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు మనం దీనికి వెళ్ళకూడదు, సెలూన్స్ గట్లకి వెళ్ళకూడదు, ఎవరు పడితే దాని మీద చేయి వేయకూడదు, ఇంత ఉంటుంది. అది ఎలా పడితే అలా ఉండకూడదు, చేయించుకోవాల్సి వస్తే ఎంటీ స్టమక్, ఖాళీగా ఉండాలి. ఇంత ఉంది దానికి. అంటే అది చాలా పవిత్రమైనది. సహస్రారం, శిరస్సు కదా సహస్రారం, అది డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మనలో ఆ డివైన్ ఎనర్జీ తక్కువగా ఉంది. ఇక్కడ డివైన్ ఎనర్జీని ఎలా తీసుకోవాలంటే, మ్యాన్ లవ్, డివైన్ లవ్. నీ ప్రేమ వ్యక్తిగా, ఒక తల్లిగా నీ బిడ్డ మీద ఎలా ఉంటుంది? చెప్పలేము, నోట్తో చెప్పలేము. ఓకే, అలాగే నీ భర్త మీద ఎలా ఉంటుంది? అలాగే నీ తల్లి మీద ఎలా ఉంటుంది? ఇక్కడికి వస్తూ ఆఫీస్కి వస్తున్నప్పుడు ఒక గెస్ట్తో ఎలా ఉంటుంది? నీతో పనిచేస్తూ ఉంటుంది. అంటే మ్యాన్ లవ్ అనేది పరిస్థితులకి అనుకూలంగా మారుతుంటుంది, కానీ డివైన్ లవ్ అనేది వీటికి అతీతంగా ఉంటుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. అంటే మనం డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయితే, అంటే డివైన్ ఎనర్జీ అంటే ఏంటి? ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, ఇవి రెండు డివైన్ ఎనర్జీలో ఉంటాయి. ఇవి రెండు లోపం వల్ల, అంటే ఇది మనసుకు సంబంధించింది కాబట్టి స్ట్రెస్ ఉండదు. మీలో డివైన్ లవ్ ఉంటే నీకు ఆ స్ట్రెస్ ఉండదు. అప్పుడు నువ్వు ప్రకృతి అంతా కూడా మమేకమై ఉంటావు. అప్పుడు జుట్టు పెరుగుదల నువ్వు లెక్కేసుకోవడమే. కానీ ఇదంతా సాధన చేసే వాళ్ళకి, సాధకులకు అర్థమయ్యేటటువంటి విషయం కదా, అర్థం చేసుకోవాలి ఎట్టకేలకు. అదేమి మనకి సంబంధించింది కాదు అని నేను అనట్లా, సాధనలో ఉన్న వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతారు. కరెక్ట్ కూడా మీరు చెప్పింది, అబ్సల్యూట్లీ కరెక్ట్. కానీ అది కాదండి, మాకు అది అర్థం కాలేదు, వెజిటబుల్ థెరపీ చెప్పండి అని అడుగుతారు. వాళ్ళ కోసం అద్భుతంగా చెప్తానమ్మా. అందుకనే దాన్ని మేళవిస్తూనే భగవంతుడికి కొబ్బరికాయ కొట్టండి అన్నారు. ఆ కొట్టిన కొబ్బరికాయని భగవంతుడి దగ్గర ఉదయట్లేదు, ఇంటికి తెచ్చుకొని తినండి అన్నారు. ఈ కొబ్బరికాయ తింటే జుట్టు బాగా పెరుగుతుంది. ఆ కొబ్బరి చెప్పులతో వచ్చినటువంటి నూనెను తలకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. కరెక్ట్, ఇది నిజమే, తెలిసిందే. కొబ్బరికాయ విరివిగా వాడాలి, మెచ్యూర్డ్ కొబ్బరిని ఎక్కువగా వాడాలి. కొబ్బరి నూనెని కంపల్సరీ ప్రతిరోజు తలకి నూనెగా పెట్టుకోవాలి. దీనివల్ల జుట్టు ఊడిపోవడం అనేది ఎసిడిక్ నేచర్ హై పెరగడం వల్ల వస్తుంది. అలాగే బాడీలో ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉండడం వల్ల, పైకి శిరస్సుకి వచ్చే ఆక్సిజన్ సరిపోవట్లేదు, బ్లడ్ సర్క్యులేషన్ సరిపోవట్లేదు, కాబట్టి ఈ సమస్య వస్తుంది. అందుకని ఈ వ్యవస్థని బాగు చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటూ ఎండు కొబ్బరిని రెగ్యులర్గా మన జీవన విధానంలో వాడుకోవడం వల్ల జుట్టుకి అద్భుతంగా, మీరు ఇప్పుడు మనం ఇది ఫిబ్రవరి 3 ఒక 2-3 నెలలు మళ్ళీ మీరు విక్రమాదిత్యని పాతగా చూసేయచ్చు. చాలా త్వరితగతిన హెవీగా మీరు ఇదివరకు అట్లాగా మళ్ళీ మామూలుగా చూసేయచ్చు. చాలా త్వరగా పెరుగుతుంది. ఎందుకంటే నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, రెగ్యులర్గా ఉన్నప్పుడు నా హెయిర్ స్టైల్ నేను వేరు. నేను చాలా లైట్గా ఉండేవాడిని, నాకు హెయిర్ అంత హెవీగా ఉన్నా నేను చాలా లైట్గా ఉండేవాడిని. అంటే అక్కడ సహస్రారం మీద ఉన్నటువంటి డివైన్ ఎనర్జీ, ఆ అన్లిమిటెడ్ లవ్ అనేది మనలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చేస్తుంది.
జుట్టు ఊడిపోయేవాడికి బట్టపురం ఉన్నవాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి obvious గా. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు కదండి దానివల్లే దానివల్లే. మీరు ఎండు కొబ్బరి తినడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ చిగురించే అవసరం ఉంది. రెగ్యులర్ గా నూనె రాయండి. Right. బాగా ఊడిపోయిన వాళ్ళు ఆముదం రాయండి. సర్ఫేస్ టెన్స్ తక్కువగా ఉన్నవి అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలని కెమికల్స్ ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఆధునికమైనటువంటి శుభ్రం చేసే పదార్థాలు షాంపూలు అవి మానేయండి. వాటి వల్ల ఎలాంటి లాభం లేదు. కుంకుడికాయ వాడడం వల్ల చాలా మంది జుట్టు ఊడిపోతుంది అంటారు. కుంకుడికాయ అనేది రఫ్ అవుతుంది అవదమ్మా. అందుకని ఓకే మీకు అలా అనిపిస్తూ ఉంటే ఏం చేస్తారంటే కొంచెం నానబెట్టిన మెంతులు వేస్తారు, దాంట్లో మందారాకులు వేస్తారు, సాఫ్ట్గా అవుతుంది. దానికోసమే నేను శిరోరక్ష అని ఒక కుంకుడుకాయలతో న్యాచురల్ షాంపూ తయారు చేయడం కూడా జరిగింది. అంటే ప్రయోగాల్లోనే ఎవరికి వాళ్ళు రెగ్యులర్ గా చేసుకోవాలి, చేసుకోవచ్చు. అయితే ఇదే హెయిర్ కి సంబంధించి చుండ్రు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వెజిటబుల్ థెరపీలో చుండ్రుకి ఏంటి సమాధానం? ఎసిడిక్ నేచర్ పైకి వెళ్ళింది. అందుకని మనం బూడిద గుమ్మడికాయ చెప్పం. ఒకవేళ బాగా ఇంకా ఎక్కువగా ఉంటే బూడిద గుమ్మడికాయ రసం ఒక 50 ml, ఒక లెమన్, ఒక హాఫ్ లెమన్ పిండేసి తలకి బాగా మర్దన చేస్తే ఆ చుండ్రు సమస్య, తలలో చాలా మందికి పొక్కులు కూడా వస్తూ ఉంటాయి, ఆ సమస్య కూడా కొంచెం. మరి స్నానం చేయడానికి ముందు కాసేపు భరించాలమ్మా. సమస్య ఉంది కాబట్టి మండుతుంది, మామూలుగా అయితే ఉండదు. చలువ చేస్తుంది, ఎసిడిటీని తగ్గిస్తుంది, చుండ్రుని కూడా తగ్గిస్తుంది రెగ్యులర్ గా చేస్తే. ఈ గ్రే హెయిర్ కి అయితే సార్, గ్రే హెయిర్ అనేది ఆక్సిజన్ సప్లై తక్కువ ఉండడం ఒకటి. దానికి మనం శీర్షాసనం వేస్తాం, బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి. అది అందరి వల్ల కాదు. కాకపోతే ఆ బి కాంప్లెక్స్ ఫ్యామిలీలో B12 అనేది మనకి ఎక్కువగా రావాలి. బూడిద గుమ్మడికాయకి మునక్కాడకి అవినాభావ సంబంధం ఉంది. అందుకని 100 grams బూడిద గుమ్మడికాయ, ఒక జానెడు మునక్కాడ కలిపి జ్యూస్ చేసుకుని రెగ్యులర్ గా తాగితే గ్రే హెయిర్ అనేది నెమ్మదిగా కన్వర్ట్ అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు నాకు కూడా గ్రే హెయిర్ ఉంది, నేను ప్రయోగాలు చేస్తున్నాను. ఇప్పుడు నేను అంతా చేసిన తర్వాత నాకు 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, 3 సంవత్సరాలు పట్టవచ్చు. చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఉంది పరిష్కారం. నా దగ్గర ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంది, దాంట్లో రాసుంది 80 ఏళ్ల వృద్ధురాలికి కూడా ముగ్గు పుట్ట బ్లాక్ గా కన్వర్ట్ అయింది. ఇది ఇండియాలో కాదు, వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడే జరిగింది. అంటే అక్కడ రాశారు, దానికి సంబంధించినవన్నీ నేను ఆ ప్రయోగాలు చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఒక స్ట్రక్చర్ తయారు చేశాను, ఆ ప్రిస్క్రిప్షన్ ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయోగాల్లోనే ఉన్నాను. అవుతుంది, ప్రయత్నం గట్టిగా చేయాలి, ఎవరికి వాళ్ళు చేయాలి. రాత్రికి రాత్రి చదువు. మా నాన్నగారు అన్నారు, మా కరెక్ట్గా సంవత్సరంలో ఆయన జుట్టు నల్లగైపోయింది, వైట్ హెయిర్. మీరు కావాలి తనపర్తి వెళ్ళి సత్యరెడ్డి గారు కిరాణా షాప్ అంటే తెలుస్తుంది. మా నాన్నగారు జుట్టు నల్లగైపోయింది. ఆయన ఏమీ చేయలేదు, రెగ్యులర్గా ప్రతిరోజు కొబ్బరి నూనె రాశారు. ఆయన అలవాట్లో డే లైఫ్లో ఆయన రెగ్యులర్ సిస్టమ్కి, అంటే ఇంతకుముందు ఫుడ్ సరిగ్గా తినకపోవడం, వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉంది. నేను చెప్పాను స్మోక్ చేయడం వల్ల కూడా జుట్టు తెల్లగైపోతుంది, అది దాన్ని తగ్గించాలి, వీటి వల్ల ప్రమాదం వస్తుంది. అవి మానేశాడు ఆయన. రెగ్యులర్గా నూనె రాశారు, మంచి ఫుడ్ తీసుకున్నారు. అలాగే ఎలా డ్రైవ్ చేద్దాం అంటే సహజంగా కుటుంబ సభ్యుల మధ్య అంటే కేవలం ఆత్మీయత, ఏదో డ్యూటీ కాదు చేసేది, ఆత్మీయత అప్పుడే వస్తుంది. మీతో అయితే అసలు కాదు, ఎపిసోడ్స్ లాగా ఫీల్ అయ్యే పరిస్థితే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ తల్లి. సూర్యోస్మి.